జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులోని నాగర్కోయిల్లో అడుగు పెట్టడం ద్వారా మిత్రధర్మానికి మరియు విలువలతో కూడిన రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని ఇస్తున్నారు. నిబద్ధత గల నాయకుడిగా పేరున్న బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీ గెలుపు కోసం తన శక్తి వంచన లేకుండా సరిహద్దులు దాటి ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం ఆయనలోని పోరాట పటిమకు నిదర్శనం. భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా కేవలం దేశ అభివృద్ధి, ధర్మం మరియు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటన తమిళ గడ్డపై సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఒక సామాన్య కార్యకర్త నుండి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన ఆదర్శవంతమైన నాయకత్వం కోసం ఆయన పడుతున్న తపన మరియు నిరంతర శ్రమ ప్రతి ఒక్కరిలోనూ గొప్ప స్ఫూర్తిని రగిలిస్తోంది. నమస్కారం, జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. ఆంధ్ర రాష్ట్రానికి రారాజు, భారతదేశానికి మహారాజు మరియు పదవుల కంటే ప్రజాక్షేమమే మిన్న అని నమ్మే మకుటం లేని మహారాజు మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజల తరపున అక్షర నీరాజనం పలుకుతున్నాం. ధర్మాన్ని రక్షించడంలో ధర్మరాజుగా, వ్యవస్థలో మార్పు కోసం పోరాడుతున్న కారణజన్ముడుగా, రాష్ట్రం మరియు దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి అట్టడుగు వర్గాల గొంతుకై నిలుస్తున్న ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమస్త తెలుగు ప్రజల తరపున ఆయనకు ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. పాలన అంటే కేవలం రోడ్లు వేయడమేనా అని హేళన చేసేవారికి, కేవలం స్వల్ప ప్రయోజనాల కోసం అబద్ధాలను అందంగా ప్రచారం చేసేవారికి ఒకటే సమాధానం, అవును, రోడ్లు వేయడం గొప్పే. రోడ్డు అంటే కేవలం తారు వేయడం కాదు, అది ఒక రాష్ట్ర ప్రగతికి వెన్నెముక. ఒక నిండు ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్స్ వేగంగా ఆసుపత్రికి చేరాలన్నా, రైతు పండించిన పంట కోల్పోకుండా మార్కెట్కు వెళ్లాలన్నా, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు వచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నా అద్దం లాంటి రహదారులే పునాది. మంచి రోడ్లు ఉంటే వాహనాలు మెయింటెనెన్స్ తగ్గి సామాన్యుడి జేబుకు భారం తగ్గుతుంది, ఇంధనం ఆదా అవుతుంది, పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడానికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అశుద్ధాన్ని సుంగన్నంలా పూసుకొని తిరిగే వాళ్లకు అభివృద్ధి అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ నిత్యం రోడ్లపై ప్రయాణించే సామాన్యుడికి ఆ గుంతల కష్టం, ఆ రోడ్ల విలువ ఏంటో బాగా తెలుసు. రోడ్డు అనేది కేవలం రవాణా మార్గం కాదు, అది ఒక ఊరి, ఒక రాష్ట్ర తలరాతను మార్చే అభివృద్ధి చిహ్నం.